ఈ కాయను బాగా పరిశీలించండి. ఇది సంవత్సరానికి ఒకసారి పండే కాయ. దీనిని మేము మాతృభాషలో బుడంకాయ అంటాము. దీని పండుకని తినకపోతే మగవారి జీవితం సర్వనాశనం కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ బుడంకాయ కానీ తినకపోతే మగవాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోతుంది. కారణం ఏం తెలిసిన, ఇది వేసవి కాలంలో పడుతుంది. దీన్ని తినేదాని వల్ల మనకి ఒళ్ళు అనేది చలవ అవుతుంది. చలవ అనేదే కాదు, వేడి శాతం వలన వచ్చే కడుపు నొప్పి కానీ, మోషన్స్ కానీ ఇవన్నీ కూడా నయం కావడం అనేది జరుగుతుంది. అవన్నీ వ్యాధులు కూడా మనకి రావు, మన దరిదాపులు లేక రావు. అంతేకాదు, వేడి శాతాన్నే కాదు, మన టోటల్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ అటాక్లు మొదలైన రకాల కొత్త రకాల వ్యాధులు కూడా రావు. దీని పేరు వచ్చి బుడంకాయ. ఇటువంటి వ్యాధులన్నిటికి కూడా ఈ బుడంకాయని వస్తే మనకి అటువంటి హానికరమైన వ్యాధులు అనేది మనకి రాదు. ముఖ్యంగా ఇది పండేది వచ్చి ఒక వేసవి కాలంలో మాత్రమే. వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ ఈ బుడంకాయని తింటారండి. ఇది ముఖ్యంగా ఎట్ట తినాలంటే, ఇటు తిన్న వాళ్ళు కొద్దిగా చక్కెర వేసుకొని కూడా తినచ్చు. దీన్ని తింటా వస్తే ఎటువంటి లైంగిక సమస్యలు కానీ, లేదా శృంగార సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా ఏవి రావు. ముఖ్యంగా తినాల్సింది మగవాళ్ళని తినాలి. వీటి కానీ తినకపోతే మగవాళ్ళు పెళ్లి చేసుకొని కూడా ప్రయోజనం అనేది ఉండదు. అటువంటి కాయ ఇది. దీన్ని బాగా పరిశీలించండి. అటువంటి బుడంకాయ చూసేదానికి చిన్నకాయ మాదిరిగానే ఉంటుంది. ఇది జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు, లేదా ఒక తాలింపు రూపంలో తినచ్చు, లేదా అట్నే కూడా పచ్చిదే కూడా తింటూ వస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది. మన టోటల్ ఆరోగ్యకరంగా ఉంటేనే మన శృంగార సమస్యలకి, లైంగిక సమస్యలకి అనేవి మనకి రావు. మళ్ళీ ఒకసారి ఇంకా వీటికని తినకపోతే మీరు పెళ్లి చేసుకున్నా కూడా వేస్టే. పెళ్లి చేసుకోవద్దండి, ముఖ్యంగా మెయిన్ పాయింట్. వీటికని తింటా వస్తే అలాంటి సమస్యలు అనేది రాదు. శృంగార సమస్యలు, సంభోగ సమస్యలు అనేది రాదు. అలాంటి లోపాలు అనేది ముఖ్యంగా రాదు పురుషులకు అనేది. నెక్స్ట్ అదేవిధంగా వీటి కానీ తింటా వస్తే సంవత్సరంలో మనం నిద్ర లేవు కానీ టీ కానీ, కాఫీ కానీ పాలుతో ప్రారంభిస్తాం. తర్వాత టిఫిన్ చేస్తాం. టిఫిన్ కూడా ఇడ్లీ కానీ, దోశ కానీ, పూరి కానీ తింటాం. మరలా ఒక టీ లేదా కాఫీ కానీ వాడతాం. నెక్స్ట్ మళ్ళీ వచ్చి ఒక 11-12 గంటల మధ్యలో మళ్ళీ ఒక టీ కానీ, కాఫీ కానీ వాడతాం. మళ్ళీ మధ్యాహ్నం ఏం చేస్తామంటే వంకాయ సాంబార్ కానీ, బెండకాయల కూర కానీ, లేదా దొండకాయల కూర కానీ, కాకరకాయల కూర కానీ, లేదా రసం కానీ, లేకపోతే ఒక పెరుగు కానీ తింటూ ఉంటాం. లేదా ఒక నాన్ వెజిటేరియన్ కూడా తీసుకుంటాం. మళ్ళా సాయంత్రం గౌరవంగా మనం ఏం చేస్తామంటే ఒక గౌరవంగా ఉండేదానికి 10 మందిలో కూర్చొని మందు కూడా తాగుతాం. ఇవన్నీ కూడా మన శరీరానికి వేడి చేసేటువంటి వస్తువులే మనం వాడుతూ ఉంటాం. ఈ విధంగా వాడటం వలన మన మగవారికి సంభోగం మీద కోరికలు అనేది పుట్టవు. కాబట్టి ఇది ఇటువంటి బుడంకాయలను మనం తీసుకుంటే మనకి సంభోగం పైన కోరికలు ఎక్కువగా పుడతాయి. దీనివల్ల ప్రతి ఒక్కరూ ఈ బుడంకాయలని ప్రతిరోజు, ఇప్పుడు సీజన్ ఒక వేసవి కాలంలోనే ఇవి దొరకటం అనేది జరుగుతుంది. ఇలాంటి దొరికే మూమెంట్ అయినా మనము వీటి కాయలను తీసుకొని వాడుతూ రావాలి. అట్లా పచ్చి రూపంలో తీసుకోవచ్చు, ఒక తాలింపు రూపంలో కూడా తీసుకొని మనం తింటూ రావాలి. ఇవి దొరికేది చాలా కష్టం. వీటి తింటా వస్తే ఎలాంటి లైంగిక సమస్యలు కానీ, శృంగార సమస్యలు కానీ అనేది ఎవరికి కానీ రాదు. ఇది ముఖ్యంగా గమనించుకోండి ప్రతి ఒక్కరూ. సరే, ఇలాంటి వీడియోలు మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో ఫ్రీగా మీరు చెప్పండి. సరే, ఇదే ఒకటే కాదు, ఇంకో ఎన్నో విషయాలు కూడా చెప్తూ ఉంటాను ఈ లైంగిక సమస్యలకి, శృంగార సమస్యలకి కూడా. సరే.